అబ్బబ్బబ్బా! చానా సూపర్‌గా ఉంది. తింటా ఉంటే మన పెప్పర్ చికెన్ అట్లే పోతా ఉంది. మనం ఈ వీకెండ్ పెప్పర్ చికెన్ చేస్తా ఉన్నాం. ఆ పెప్పర్ చికెన్‌కి కావాల్సిన వస్తువులు: నూనె, పెప్పర్, పసుపు, ఇంజి పూండు పేస్ట్, పచ్చిమిరపకాయలు 4, లెమనార, తెల్లగడ్డలు, చిన్నవిగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, చిన్నవిగా కట్ చేసిన తక్కాలి, కరివేపాకు, కొత్తమల్లి, ఎండుమిరపకాయలు 2, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా. పెప్పర్ చికెన్‌కి కావాల్సిన వస్తువులు ఇవిదా. మనం ఇంకా పెప్పర్ చికెన్ చేసేది స్టార్ట్ చేద్దాం. మనం పెప్పర్ చికెన్‌కి సౌరు కొద్దిగా పోసుకుందాం. కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, తెల్లగడ్డలు మనం దంచి పెట్టుకునే తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు 4 కట్ చేసి పెట్టుకునే వేసుకుందాం. పసుపు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. మంచి కమ్మటి వాసన వస్తా ఉంది. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగిద్దాం. కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది. అప్పుడు మనం ఇప్పుడు కల్లుప్పు కొద్దిగా వేసుకుందాం. కల్లుప్పు వేసి కాసేపు మూత పెట్టినామంటే బాగా మగ్గుతుంది. బాగా ఎర్రగడ్డలు బాగా ఏగిపోయినాయి. ఇప్పుడు తక్కాలి వేసుకుందాం. మీడియం సైజ్ తక్కాలి 2 దాకా కట్ చేసుకున్నాము. బాగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మన పెప్పర్ చికెన్కి. కొద్దిగా కొత్తమల్లి కొద్దిగా వేసుకుందాం. మనం ఎర్రగడ్డలు తక్కాలీలు ఎందుకు వేసుకుంటా ఉన్నాం పెప్పర్ చికెన్లు అంటే బాగా మసాలా వారికి పట్టి టేస్ట్గా వస్తుంది కాబట్టి 2 తక్కాలీలు 2 ఎర్రగడ్డలు వేసి బాగా చేసుకుంటా ఉన్నాం. మన మసాలా బాగా రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ వేసుకున్నాం. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం. మనం ఉత్త కారం 1/2 స్పూన్ వేసుకుందాం. కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. బాగా ఉడికేదానికి చికెన్ మనం కొద్దిగా నీళ్ళు వేసి ఉడికిపెట్టుకుందాం. బాగా మన చికెన్ ఉడికి వచ్చేసింది. ఇప్పుడు మనం పెప్పర్ వేసి కాసేపు మిక్స్ చేసి ఉడికించుకుందాం. బాగా రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు మూసిపెట్టి మళ్ళీ కొత్తమల్లి చల్లి దింపుకోవచ్చు.
కొత్తమల్లి వేసి కాసేపు మగ్గనిచ్చి దించుకున్నాం. ఫైనల్ టచ్గా లెమన్ కొద్దిగా పిండి దింపుకోవాల్సిందా ఇంకా. అంతే, డిలే రెడీ అయిపోయింది మన పెప్పర్ చికెన్. దింపి పెట్టే. అబ్బాబాబా, చాలా సూపర్గా ఉంది. తింటా ఉంటే మన పెప్పర్ చికెన్ అట్లే పోతా ఉంది. రెడీ అయిపోయింది, వాసన గుమగుమలాడుతా ఉంది. అంతా ఇంత లేదు చెప్పే దాంట్లో. ఓహో, చాలా చాలా అంటే చాలా చాలా సూపర్గా ఉంది మన పెప్పర్ చికెన్. ముద్దతో కలిపితే ముద్ద చికెన్ అలా అట్నే అట్నే వెళ్ళిపోతా ఉంది గొంతులో.